Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథములో 43వ పర్ష మాసెయే. మాసెయే అనగా ప్రయాణాలు అని అర్థం. సెఫర్ తోరానందు ఇది 43వ పర్ష. సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండమునందు ఇది 10వ పర్ష. ఈ పర్ష యొక్క 7వ అలియా వాక్య భాగములు సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండము 36వ అధ్యాయము 1 నుండి 13 వచనముల వరకు. ఈ 7వ అలియా సెలోఫహాదు కుమార్తెల వారసత్వం మరియు గోత్ర స్వాస్థ్యాల సంరక్షణకు సంబంధించిన నియమాలను వివరిస్తుంది. మనషే గోత్రానికి చెందిన సెలోఫహాదు కుమార్తెలు మహ్లా, తిర్సా, హోగ్లా, మిల్కా, నోవా మోషే ముందు తమ తండ్రి స్వాస్థ్యం గురించి ప్రశ్నించారు. వారు వివాహం చేసుకుంటే వారి స్వాస్థ్యం ఇతర గోత్రాలకు మారిపోయే ప్రమాదం ఉందని వారి గోత్ర నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. యావే మోషేతో మాట్లాడి సెలోఫహాదు కుమార్తెలు తమ గోత్రంలోని పురుషులను వివాహం చేసుకోవాలని ఆజ్ఞాపించాడు. తద్వారా వారి స్వాస్థ్యం మనషే గోత్రంలోనే ఉంటుంది. ఈ నియమం ఇజ్రాయేలీల గోత్రాల స్వాస్థ్యాలను కాపాడడానికి వర్తిస్తుందని యావే తెలిపారు. సెలోఫహాదు కుమార్తెలు యావే ఆజ్ఞ ప్రకారం తమ గోత్రంలోని పురుషులను వివాహం చేసుకున్నారు. ఈ వచనాలు గోత్ర స్వాస్థ్యాల సంరక్షణ, నీతి మరియు యావే ఆజ్ఞల పట్ల విధేయతను నొక్కి చెబుతాయి. ప్రియులారా, ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.